హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం, నా ఆరాధ్య దైవం, మా కులదైవం విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాలకు ప్రణామాలు. ముఖ్యంగా నరజిష్టి, జనజిష్టి అనేటివి నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. పరులు పచ్చగా ఉంటే ఓర్వలేని వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి జిష్టి తొలగిపోవాలంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంస్థలలో జిష్టి తొలగిపోవడానికి జిష్టి ఏ విధంగా ఉంటుందంటే, మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఒక దివానా, ఫ్రిడ్జు, ఒక టీవీ తెచ్చుకున్నారనుకోండి. మధ్యతరగతి వాళ్ళు తెచ్చుకుంటానే ఇరుగు పొరుగు వారు అమ్మ వాళ్ళు తెచ్చేసిరి అని జిష్టి పెడతారు. సంవత్సరం తిరిగేసరికి వీళ్ళు అష్ట కష్టాల పాలైపోతారు. ఈ సంవత్సరం ఇవి తెచ్చుకున్న వాళ్ళు రేపు సంవత్సరం ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా కొన్ని తెచ్చుకోవాలి. కానీ వీరి అభివృద్ధి సంగతి పక్కన పెడితే వీరి పతనం ఆరంభం అయిపోయి ఉంటుంది. ఏమి కారణం అంటే జిష్టి, కనుజిష్టి, నరజిష్టి, జనజిష్టి, విపరీతమైన జిష్టి భరించలేక ఆ జిష్టితోనే ఏదన్నా పొరపాటున కొద్దిగా బంగారు తెచ్చుకున్నారనుకోండి, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, వారు కావచ్చు, వారు జిష్టి పెట్టేస్తారు. వాళ్ళు బంగారు తెచ్చుకున్నారంట, ఇదంట అదంట అని ఆ జిష్టితో వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు అభివృద్ధిలోకి వచ్చి ఇంకా ఏదన్నా తీసుకొని ఎదగవలసిన వాళ్ళు ఈ జిష్టి వలన ఇంకా దీనస్థితికి పడిపోతారు. ఉన్న బంగారు తాకట్టు పెట్టుకోవలసి వస్తుంది. తెచ్చిన వస్తువులు కొత్తవి కొనేంత పరిస్థితి ఉండదు. ఒకవేళ ఈ కాలంలో ఈఎంఐల ద్వారా తెస్తే అవి కట్టడానికి ఇబ్బందులు వచ్చేస్తాయి. తెచ్చినప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నాయి, మనం అనుకోలేదు ఎంత ఇబ్బంది వస్తుందని అనుకుంటారు. వాస్తవానికి ఆ ఇబ్బంది కారణమేమి ఏమంటే జిష్టి, నరజిష్టి, జనజిష్టి, ఘోష, నరఘోష అంత డేంజర్. అటువంటివి తొలగించుకోవడానికి మార్గాన్ని తెలియపరుస్తాను. గొర్రెబొచ్చు, గొర్రె జాతికి సంబంధించినది. గొర్రెబొచ్చు అంటే మళ్ళీ గొర్రెనా, పొట్టేలి పనికిరాదా అనే సందేహాలు వద్దు. గొర్రె జన్మనిస్తేనే పొట్టేలు అవుతుంది, కానీ గొర్రె ఈనకుండా పొట్టేలు రాదు కదా. కాబట్టి పొట్టేలైనా గొర్రె అయినా ఒకటే. అటువంటి గొర్రె బొచ్చును సేకరించుకోవాలి. ఆ చిన్న చిన్న ఎంటుకలు ఎలా సాధ్యమవుతాయని అనుకోవద్దండి. పిర్రలపైన, తొడలపైన కాస్త 3 అంగుళాల వరకు పొడుగుండే అవకాశం ఉంటుంది. అటువంటి బొచ్చును సేకరించుకొని తాడుగా పేడుకోవాలి. అలా పేడుకున్న తాడుకి పటిక రాయిని కట్టి, మీరు సాధకులైతే మీకు తెలిసిన దిష్టి మంత్రాన్ని ఉపయోగించవచ్చు. మీరు సాధకులు కానట్లయితే, దైవభక్తిలో వాళ్ళైతే భక్తిపూర్వకంగా వారి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని స్మరించి దేవుని మందిరంలోకి వెళ్ళి దీపదీపం నైవేద్యాలు అన్నీ పెట్టి టెంకాయ కొట్టుకొని మనసులో సంకల్పించుకొని, ఎటువంటి జిష్టి ఇంటికి కట్టాడుగా అంటే ఇంటికి, మా గృహానికి తగలకూడదని, వ్యాపార స్థలంలో కట్టాడుగా అంటే హోటల్స్, బట్టల షాపులు ఏవైనా అటువంటి షాపులు కట్టాడుగా అంటే మా వ్యాపార స్థలంలో ఈ షాపుకు జిష్టి తగలకూడదు అని సంకల్పం చేసుకొని, టెంకాయ కూడా కొట్టాల్సిందే ఖచ్చితంగా. ధూపదీప నైవేద్యం టెంకాయ కొట్టి ఇవన్నీ సంకల్పించుకొని ఆ గొర్రెబొచ్చుతో తయారు చేసినటువంటి తాడుకి ఆ రాయిని కట్టాలి. అదేవిధంగా లక్క తీసుకొని
కొద్దిగా అడుగు భాగంలో పూయాలి. ఇది రాయికి అడుగు భాగంలో పూసి ఒక రాగి రేకును అతికించాలి. ఇలా రాగి రేకును లక్క పూసి అతికించి పటికి రాయి, ఈ 3 మనం తాడుతో కట్టినవి ఉండాలన్నమాట. ఆ విధానంలో రెడీ చేసి మీ ఇంటికైతే గృహముకు, వ్యాపార స్థలానికైతే పలానా షాప్ అని మీరు ఏది పెట్టుకుంటారు, అందరూ ఒకటే ఉండదు కాబట్టి బట్టల వ్యాపారస్తులు అయితే మా బట్టల షాపు వ్యాపారానికి, చిల్లర అంగడి వాళ్ళు అయితే మా అంగడి వ్యాపారము, లేదు హోటల్ వాళ్ళు అనుకోండి మా హోటల్ వ్యాపారానికి ఏ నరజిష్టి జనజిష్టి తగలకన్నా ఉండాలని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని మనసులో ఆరాధించుకొని చేసుకోవచ్చును. ఇదే విధంగా ముస్లిమ్స్ కూడా చేసుకోవచ్చు. ముస్లిమ్స్ వారి ఇష్టదైవం అంటే వారికి అల్లానే దేవుడు కాబట్టి ఆ భగవంతుని స్మరించి అల్లానే స్మరించుకొని ఆ విధంగా కట్టుకోవచ్చును. గొర్రె బొచ్చును అంత మేము సేకరించలేము అనుకునే వాళ్ళైతే గనక అమ్మవారి దేవాలయాల కాడ మొక్కుబడి రూపంలో పొట్టేళ్ళు బలులు ఇస్తూ ఉంటారు. అటువంటి చర్మాలు ఏదన్నా పండగ సందర్భాల్లో చౌక ధరలో అంటే తక్కువ రేట్లకు అమ్ముతారు, 50 రూపాయలు 100 రూపాయలకని. అటువంటప్పుడు ఒక 4 తెచ్చుకొనేసి బతికి ఉన్న గొర్రెబుచ్చును తీసుకురావాలని కాదు, అమ్మవారికి బలిచ్చినటువంటి పొట్టేలుదైనా పర్వాలేదు, ఒక 4 తెచ్చుకొని వాటిలో సేకరించుకొని కావలసినంత తాడు పేడుకోవచ్చు. ఆ సౌకర్యం ఉంటుంది. ముస్లిమ్స్ అటువంటి స్వీకరించరు కాబట్టి వారు మామూలుగా చికెన్ మటన్ షాపుల్లో హలాల్ చేస్తారు కదా, అటువంటి ప్రదేశాల్లో వారు ఆ చర్మాన్ని తీసేసి అమ్మేస్తూ ఉంటారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చును. క్రిస్టియన్స్ కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఎందుకంటే జిష్టి అనేది జాతులకు సంబంధించింది కాదు, ఎవరికైనా వర్తించేది. వాళ్ళు కూడా వారి ప్రభువుని, దేవుని కుమారుడైన యేసు ప్రభువుని మనసులో ఆరాధించుతూ మాకు ఈ విధంగా నరజిష్టి జనజిష్టి తగలకన్నా ఉండాలని ప్రార్థించుకొని వారి ఇష్టదైవాన్ని ఏ రూపంలో ప్రార్థిస్తారో ఆ విధంగా ప్రార్థించి దాన్ని తీసుకెళ్ళి గుమ్మాన్ని కట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి? ఆదివారం కట్టుకోవచ్చు, గురువారం కట్టుకోవచ్చు, అమావాస్య రోజు కట్టుకోవచ్చు, ఆదివారం అమావాస్య రోజు కట్టుకోవచ్చు. ఆ విధంగా కొంచెం దినశుద్ధి బాగుండేటివి, అంటే అమావాస్య లేకపోయినా ఆదివారం గురువారం కాకపోయినా దినశుద్ధి బాగుండి యోగము భోగము అటువంటి తిథి వార నక్షత్రాలు వస్తాయి. అటువంటి వచ్చినప్పుడు పర్వదినాల్లో కూడా కట్టుకోవచ్చు. అది వ్యాపార స్థలానికైనా వారుండే ఇంటికైనా గృహానికైనా నరజిష్టి జనజిష్టి అనేటివి ఏవి లేకుండా తగలకుండా ఉండడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. నరజిష్టికి నల్లరాయే పగిలిపోతుంది అనే సామెత చాలా చోట్ల వినే ఉంటాము. మన పూర్వీకులు పెద్దవాళ్ళు తెలియచేశారు. అటువంటి ఇబ్బందిని తొలగించుకొని ఇటువంటి నరజిష్టిని తగులుకోకుండా మధ్యతరగతి కుటుంబాలే కాకుండా మిడిల్ క్లాస్ కాకుండా సెటిల్ అయిన కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉంటారు. ఎందుకంటే లేనివారు వారి ఇరుగు పొరుగున ఉన్నా, లేదు వారికి అయిన వారు అంటే చుట్టాలు బంధువులు కానీ ఎవరైనా వాళ్ళు సంపాదించేసిరి, వాళ్ళకేమి వాళ్ళు బంగారు కొనేసిరి, వాళ్ళు కారు కొనేసిరి, వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుండేసిరి, ఆ తూర్పు దిక్కులో ఫ్లాట్ తీసుకున్నారంట, ఈ పక్క ఒక ఇల్లు కడతాన్నారంట. జిష్టి విపరీతమైన జిష్టి ఉన్నప్పుడు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. సెటిల్ అయిన వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి, సమస్యలు వచ్చేస్తాయి ఎన్నో రూపాలుగా. అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? వారికే సందేహం వస్తుంది, మనకి ఎవరన్నా ఏమైనా చేపించేశారా, ఇంత విపరీతంగా మనం ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లున్నది అనే అనుమానం వచ్చేస్తుంది. అంటే ఆ రీతిలో వచ్చేస్తాయి సమస్యలు. మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు
నిరుపేదల కంటే ఎలాగో జీవనం ఒకటే కదా అని గమ్మునైపోతారు. మధ్యతరగతి వాళ్ళు అలా కాదు. కాస్త ఎదిగి ఎదకనే కింద పడిపోగానే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకు అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మధ్యతరగతి వాళ్లకు సెటిల్ అయిన వారికి చాలా వరకు ఉపయోగపడేది ఇది. సాధకులైతే దిష్టి పోవడానికి నరదిష్టి, జనదిష్టికి సంబంధించిన దిష్టి మంత్రాన్ని ఉపయోగించవచ్చు. సాధకులు కాని వారైతే వారి వారి ఇష్టదైవాలను కానీ కులదైవాలను కానీ తలుచుకొని మనసులో సంకల్పం చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకోవాలి. దీపం, ధూపం, నైవేద్యం, టెంకాయ కంపల్సరీ, టెంకాయ కూడా కొట్టాలి. ఎందుకంటే భగవంతునికి మీరు ఇన్ని విధాలుగా సేవ చేసుకొని మీ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం తయారు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేసి పర్వదినాలలో గురువారము, ఆదివారము, అమావాస్య, గురువారం అమావాస్య, ఆదివారం అమావాస్య, అటువంటి రోజుల్లో మామూలు అమావాస్య అంటే అమావాస్య గడియలు వెళ్ళిపోయినా కాదు, అమావాస్య గడియలు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంక ఎప్పుడు కట్టుకోవాలి సమయం అంటారా? దినశుద్ధి బాగుంటే శుభముహూర్తం అయితే ఆ శుభముహూర్తాల్లో కట్టుకోండి. లేదా ఉదయం బ్రహ్మముహూర్త సమయాల్లో దోషాలు ఏముండవు. తిథి, వార, నక్షత్ర దోషములు లేనివి ఉదయం 3, 4, 5 ఆ సమయాల్లో 6 లోపల. లేదు సాయంత్రం ప్రదోష కాలం అంటారు. అంటే ఎటువంటి దోషాలనైనా హరించే కాలం ఇది ప్రదోష కాలం. ఎప్పుడు? సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు, 12 నిమిషాల తర్వాత. 12 నిమిషాలే ఎందుకు? 12 నిమిషాలంటే 24 నిమిషాలు మొత్తం నేను చెప్పాను. 24 నిమిషాలు అంటే ఏమిటంటే ఒక గడియ. 24 నిమిషాలు ఒక గడియ. ఆ గడియ సమయంలో ప్రదోష కాలం అంటారు. ఆ ప్రదోష కాలంలో శివాలయ దర్శనాలు లాంటివి చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఎందుకంటే దోషం నివృత్తి అవుతుంది కాబట్టి. అట్టి దోషాలు నివృత్తి చేసుకోవడానికి సులువైన మార్గాలు మరెన్నో ఉన్నాయి. మన పూర్వీకులు మన కోసం పొందుపరిచినారు. వాటిల్లో మనకు లభించిన మేరకు నేను తెలియచేస్తున్నాను. నా పూర్తి పేరు బాణాల శివశక్తి రెడ్డిబాబు ఆచార్యులు. ముఖ్యంగా రెడ్డిబాబు అనేది నా పేరు, ఆచార్యులు అనేది మా వంశానికి సంబంధించినది. శివశక్తి అనేది వచ్చిన బిరుదంతే. బాణాలు అనేది మా ఇంటి పేరు. అన్నమయ్య జిల్లా పీలేరులో నివాసం ఉంటాము. మా వాట్సాప్ నెంబర్ 8500557488. ఇంకా ఏదైనా మీకు ఇతర సమస్యలు, సందేహాలు ఉంటే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ ఊరు, మీ పేరు, మీ యొక్క సందేహం ఏమిటి, లేదా మీకు ఏం కావాలి, అటువంటి విషయాలు తెలియచేయండి. మీకు 24 గంటల లోపల సమాధానం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం.